हाई फ्रेंड्स మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్। ఈ వీడియోలో మనం మీజూ 21 నోట్ ఈ మొబైల్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాం। లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే చైనా కంట్రీలో లాంచ్ చేశారు। డేట్ చూసుకుంటే 16th మే 2024 రోజున లాంచ్ చేశారు। ఈ వీడియో నిన్ననే రావాలి, కాకపోతే మన ఛానల్లో నిన్న మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ అలాగే IQ Z9X ఈ రెండు మొబైల్స్ కూడా మన ఇండియాలో లాంచ్ చేశారు। దానికి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి। ఇప్పుడు ఈ మొబైల్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము। డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే 6.8 ఇంచెస్ OLED టియానా U8 స్క్రీన్ యూజ్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు। 1.5K రిజల్యూషన్ ఉంటుంది, 144 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది। దీంట్లో చూసుకున్నట్లయితే 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి, 2160 Hz PWM డిమ్మింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది। దీంట్లో వాడిన ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ని యూజ్ చేశారు। ర్యామ్ చూసుకున్నట్లయితే LPDDR5X ర్యామ్ ఉంటుంది, USF 4.0 స్టోరేజ్తో వస్తుంది। బ్యాటరీ చూసుకుంటే 5500 mAh బ్యాటరీ ఉంటుంది, 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కి ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది। ఇక కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ ఉంటుంది, సామ్సంగ్ 3P9 సెన్సార్ అయితే యూజ్ చేయడం జరిగింది। ఇక బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది, 50 మెగాపిక్సెల్ చూసుకున్నట్లయితే మెయిన్ కెమెరా ఉంటుంది, సామ్సంగ్ GNS సెన్సార్ ఉంటుంది, AIS OIS అయితే కలిపి ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు। 13 మెగాపిక్సెల్ వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి, ఇది కూడా సామ్సంగ్ సెన్సారే। దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, NFC సపోర్ట్ ఉంది, IR బ్లాస్టర్ ఉంది, Wi-Fi 7 కి సపోర్ట్ చేస్తుంది, IP65 రేటింగ్ ఉంది, X యాక్సిస్ లైనర్ మోటార్ ఉంది। అలాగే ఇది చూసుకున్నట్లయితే 5000 mm BC లిక్విడ్ కూలింగ్ ని యూజ్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు అనమాట। దీని థిక్నెస్ చూసుకున్న 8.2 mm థిక్నెస్ ఉంటుంది, 205 grams వెయిట్ ఉంటుంది, Android 14 మీద వస్తుంది గుర్తుపెట్టుకోండి। ఇది Flyme OS 10.5 మీద అయితే రావడం జరుగుతుంది। ఇక అడిషనల్ ఫీచర్స్ అన్ని ఒకసారి స్క్రీన్ మీద వేస్తా, ఒకసారి చెక్ చేయండి। ఈ మొబైల్ ప్రైజెస్ చూసుకున్నట్లయితే 16GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 30,000 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది। 16GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 32,300 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది। ఇక కలర్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే అన్బాండెడ్ బ్లాక్ అలాగే మీజూ వైట్ ఈ రెండు కలర్స్ వేరియంట్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది। ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ మొబైల్ కొనుక్కోవచ్చు, ఇది చైనా కంట్రీలో లాంచ్ అయింది। అసలు ఈ మొబైల్ని మీరు ఇండియాకి తీసుకొచ్చి కొంటారా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి। నా వరకు అయితే ఈ మొబైల్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే అనిపించింది, కాకపోతే వీళ్ళు సోనీ సెన్సార్ని బ్యాక్ సైడ్ తీసుకొస్తే బాగుంది అనిపించింది, ఇది ఒక మైనస్ తప్ప నాకు అన్ని బెటరే అనిపించినాయి। మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి। ఇక చాలా మంది ఏం చేస్తున్నారంటే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఫాలో చేయట్లేరు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో చేయండి। ఇక్కడ స్కానర్ వేస్తున్నా, దాన్ని స్కాన్ చేసినట్లయితే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి వెళ్తుంది, డైరెక్ట్ అక్కడ ఫాలో చేస్తే మన ఛానల్కి ప్లస్ పాయింట్ అవుతుంది, ఇంకా మిగతా వీడియోస్ తీసుకురానికి కూడా।